బ్రేకింగ్ చూస్తున్నాం. మసూద్ అజర్ను వేటాడి వెంటాడాల్సిందేనా? 3 దశాబ్దాలుగా భారత్ను ఇబ్బంది పెడుతున్న మసూద్కు ఇక పూర్తిగా నూకలు చెల్లినట్లే. ఇప్పుడు మన దేశ అగ్రనాయకత్వం దీని మీదే ఆలోచన చేస్తోంది. రాజధాని ఢిల్లీలో జరిగిన విధ్వంసక కారు పేలుడు ఘటన భారత భద్రతా సంస్థల్లో ఉగ్రవాద నిర్మూలనపై ఒక సరికొత్త సంకల్పాన్ని పెంచిన పరిస్థితుంది. ఆపరేషన్ సింధూర్ దాడులకు ప్రతీకారంగానే జైషే మహమ్మద్ ఈ చర్యకు పాల్పడినట్లు తేలడంతో ఆ సంస్థ చీఫ్ గ్లోబల్ టెర్రరిస్ట్ అయినటువంటి మౌలానా మసూద్ అజర్ను మట్టుబెట్టే అవకాశాల మీద ఫుల్గా ఫోకస్ పెట్టినట్టుగా సమాచారం వస్తోంది. మసూద్ అజర్ను ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ బతకనీయకూడదు, మసూద్ అజర్ పని పట్టాల్సిందే అంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. మసూద్ అజర్ దాదాపు 3 దశాబ్దాలుగా భారతదేశానికి అత్యంత కావాల్సినటువంటి ఉగ్రవాది, మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు మసూద్ అజర్. జైషే మహమ్మద్ సంస్థ పార్లమెంటుపై దాడి చేసింది, పఠానుకోట్, పుల్వామా వంటి దాడులు చేసింది, అనేక హింసాత్మకమైనటువంటి చర్యలకు పాల్పడింది, మన భద్రతా బలగాల్ని మట్టుపెట్టింది, సామాన్య ప్రజలకు కూడా ప్రాణహాని కలిగించినటువంటి పరిస్థితుంది. 100ల కొద్దీ చనిపోయారు ఈ ఉగ్రవాద సంస్థ చేసినటువంటి పనితో. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో జైషే మహమ్మద్ ప్రధాన స్థావరం పూర్తిగా ధ్వంసమైంది. ఈ దెబ్బతో మసూద్ అజర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోపోద్రిక్తుడై భారతదేశం మీద పగబట్టినట్లుగా ప్రతీకారం పెంచుకుని ఇలాంటి కార్యక్రమాలు తెరదించుతున్నట్టుగా కనిపిస్తోంది. ఈ బెదిరింపుల పర్యవసానమే ఢిల్లీలో జరిగినటువంటి దాడిగా చూడాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే మనం ఆపరేషన్ సింధూర్ చేశామో, ఎప్పుడైతే మనం పెద్ద ఎత్తున అక్కడ ఉగ్రస్థావరాలను లేపేశామో, మసూద్ అజర్కు సంబంధించినటువంటి కీలకమైన వ్యక్తులు, జైషే మహమ్మద్లో కీలకమైనటువంటి వ్యక్తులు, ఆ చీఫ్ మసూద్ అజర్ అలాగే ఉన్నాడు, కానీ ఆ కుటుంబానికి సంబంధించిన ముఖ్యమైన వ్యక్తుల్ని, వాళ్ళ భార్యల్ని, పిల్లల్ని అందరినీ కూడా ఆ ఉగ్రవాద స్థావరాలను లేపేసినప్పుడు వాళ్ళు కూడా చనిపోయారు. కానీ మసూద్ అజర్ ఇంకా అతని గుండె మీద బలమైనటువంటి గాయం చేశారు కాబట్టి ఇప్పుడు ప్రతీకారానికి దిగిన పరిస్థితుంది. మసూద్ అజర్ను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదు. ఢిల్లీ లాంటి దాడులు ఇంకా చాలానే చేసే అవకాశం ఉంది. ఢిల్లీలో జస్ట్ శాంపిల్ మాత్రమే. ఢిల్లీలో ఆ కారు బాంబు పేలుడు జరగక ముందు ఆ రోజు ఉదయమే పెద్ద ఎత్తున ఈ ఉగ్ర కుట్రని భగ్నం చేసిన పరిస్థితుంది. డాక్టర్స్ని అరెస్ట్ చేశాం. 2900 కిలోలకు సంబంధించిన ఐఈడిని, పేలుడు పదార్థాలని కూడా మనం స్వాధీనపరుచుకున్న పరిస్థితుంది. ఒక పెద్ద ఎత్తున ఒక కుట్ర, వైట్ కాలర్ ఎకో టెర్రర్ సిస్టమ్, దీన్ని వాళ్ళు బేస్ చేసుకొని బాగా చదువుకున్న వాళ్ళని, ప్రొఫెసర్లని, డాక్టర్లని రిక్రూట్ చేసుకొని పెద్ద ఎత్తున వీళ్ళు దేశంలో దాడులకు ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇదంతా దేనికి చేస్తూ ఉన్నారు? ఆపరేషన్ సింధూర్తో మనం తునాతునకలు చేసేసాం కదా. అక్కడ ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి స్థావరాలను పూర్తిగా నామరూపాలు లేకుండా చేశాం కాబట్టి మన మీద పగబెట్టి ఇప్పుడు దేశం మొత్తం అల్లర్లు చేయాలి, దేశం మొత్తం మీద ఈ విధంగా దాడులు చేయాలని చెప్పి పనిగట్టుకున్న పరిస్థితుంది. మసూద్ అజర్ను ఇక ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే పరిస్థితి లేదు. ఈ ఢిల్లీ పేలుడు జరిగిన తర్వాత హై లెవెల్ మీటింగ్ జరిగింది అమిత్ షా నాయకత్వంలో. ఆ మీటింగ్లో చాలా క్లియర్గా చెప్పారు, మసూద్ అజర్ని ఇంకా ఎట్టి పరిస్థితుల్లో మనం ఉపేక్షించే పరిస్థితి లేదు, అతని మీద చాలా స్ట్రాంగ్గా మనం చర్యలు తీసుకోవాల్సిందే, ఇక ఎటువంటి దాగుడు మూతలు లేకుండా అతన్ని టార్గెట్ చేయాలని చెప్పి కేంద్రం కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం వస్తోంది. ఉగ్రవాద స్థావరాలు ఎక్కడున్నా, అవి ఏ దేశంలో ఉన్నా వాటిపై దాడి చేసే హక్కు భారత్కు ఉందని గతంలోనే బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా భారత్ ప్రపంచానికి స్పష్టం చేసింది. ఢిల్లీ పేలుడును కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సైతం యుద్ధ చర్యగా పరిగణించింది. ఈ నేపథ్యంలో భద్రతా సంస్థలు మసూద్ అజర్ ఆచూకీ కదలికలపై నిఘా పెట్టారు పూర్తిగా. మసూద్ను పాకిస్తాన్ గడ్డపై నుంచైనా సరే అతను ఎక్కడ దాక్కున్నా అతను పాకిస్తాన్లోనే ఉంటాడు, పాకిస్తానే ఆశ్రయం కల్పిస్తుంది, పాకిస్తానే అలాంటి ఉగ్రవాదుల్ని స్వాతంత్ర సమరయోధులుగా పొగుడుతూ వాళ్ళకి ఇంకా సైన్య సహకారం అందిస్తూ, వాళ్ళకి ఇంకా ఆయుధ సహకారం అందిస్తూ, వాళ్ళకి ఇంకా ఆర్థికపరమైనటువంటి సహకారం అందిస్తూ మన దేశం మీద ఉసిగొలుపుతుంది. మన దేశం మీద జరుగుతున్న దాడులన్నీ కూడా పాకిస్తానే చేస్తుందని చెప్పి క్లియర్గా అర్థమైపోతుంది. అందుకే ఇలాంటి నీచమైనటువంటి వాళ్ళని, ఇలాంటి దుర్బుద్ధి కలిగినటువంటి ఉగ్రవాదుల్ని ఉపేక్షించే పరిస్థితి లేదు. వీళ్ళ మీద ఇంకా మనం కొద్దిగా ఉదాసీనత ప్రదర్శిస్తూ చేద్దాంలే చూద్దాంలే అనుకుంటే అమాయకులైనటువంటి ప్రజలు గాల్లో కలిసిపోయే ప్రమాదం ఉంది.
అమాయకులైన ప్రజలు తమ ప్రాణాలు కోల్పోయి వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితుంది. ఇంకా ఎంతమంది చావాలి? వీడినొక్కడిని చంపేస్తే సరిపోదా? ఇది జరుగుతున్నటువంటి చర్చ. డాక్టర్ ఉమర్ నబీ వంటి ఉన్నత విద్యావంతులు ఎవరైతే ఈ పేలులు చేశారో ఢిల్లీలో, ఉన్నత విద్యావంతుల్ని ఉగ్రవాదులుగా మార్చేసి దేశం మీద దాడులకు పంపే ఈ డాక్టర్ మాడ్యూల్కి మాస్టర్ మైండ్ ఈ మసూద్ అజరే, వీడిని అంతమొందిస్తే కానీ మన దేశానికి ప్రశాంతత లేదని చెప్పి హై లెవెల్ మీటింగ్లో ప్రధాని, హోంమంత్రి, రక్షణ మంత్రి అందరూ కూడా ఒక్క తాటి మీద చాలా బలంగా నొక్కి చెప్పినట్టుగా సమాచారం వస్తుంది. జైషే మహమ్మద్ నెట్వర్క్ను కూకటి వేళ్లతో సహా పేకలించేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది భారత్ ముందున్నటువంటి అసలైన కర్తవ్యం. మసూద్ అజర్ ఎక్కడ దాక్కున్నా, ఎంత శక్తివంతమైనటువంటి ప్రదేశంలో ఉన్నా, ఎలాంటి రక్షణ వలయంలో ఉన్నా దాన్ని ఛేదించుకొని పోయి మన బలగాలు చావు దెబ్బ కొట్టాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి మన భద్రతా బలగాలకు ఆదేశాలు కూడా మరికొద్ది రోజుల్లోనే వెళ్ళే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ జైషే మహమ్మద్ చీఫ్ని అలా వదిలేయటం వల్లే మసూద్ అజర్ ఆ రోజు చావకపోవటం వల్లే ఆపరేషన్ సింధూర్లో ఇప్పుడు ఇలాంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. పైపెచ్చు ఈ మసూద్ అజర్ సోదరి సాదియా అజర్ ఏమేం చేస్తుందో తెలుసా? ప్రతి దేశంలో కూడా ఏదైతే పగబట్టినటువంటి దేశాల్లో వాళ్ళు రిక్రూట్లు వేసుకుంటూ ఉన్నారు. ఒక మహిళా విభాగాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ మహిళా విభాగంలో చాలామందిని ఇప్పుడు ఈ ఢిల్లీ పేలుళ్ళకి సూత్రధారిగా భావిస్తున్నటువంటి షహీన్ ఎవరైతే డాక్టర్ ఉందో ఆమెని మన దేశానికి వాళ్ళ మహిళా విభాగం చీఫ్గా నియమించినటువంటి పరిస్థితి ఉంది. ఇలా ఎంతోమంది ప్రొఫెషనల్స్ని నియమించుకుని దాడులకు పాల్పడుతూ ఉన్నారు. సో డెఫినెట్గా దీనికి అడ్డుకట్ట వేయాలంటే మసూద్ అజర్ని, జైషే మహమ్మద్ని నామరూపంలో లేకుండా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అతి త్వరలోనే అది జరుగుతుంది. మసూద్ అజర్ ఖతం అనే వార్త ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మన భారతదేశానికి ఇలాంటి ఉగ్రదాడుల నుంచి రక్షణ కలుగుతుందని చెప్పి ప్రధాని మోదీతో సహా ప్రతి ఒక్కరూ ఆలోచన చేస్తున్నటువంటి విషయం. ఆపరేషన్ సింధూర్ 2.0 అతి త్వరలోనే రాబోతోందని చెప్పి చాలా పక్కాగా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ రెస్పాండ్ కండి. ఎంత దుర్మార్గంగా ఇలాంటి దాడులు చేస్తున్నటువంటి జైషే మహమ్మద్ మసూద్ అజర్ని ఎంత త్వరగా మట్టుబెట్టాలి? ఈ దాడులన్నింటికీ సూత్రధారైనటువంటి ఆ సంస్థని నామరూపాలు లేకుండా చేయాల్సిన అవసరం ఉందా లేదా? ప్లీజ్ కామెంట్.